వెల్కమ్ టు క్యూటీవీ. నేను మీ వరప్రసాద్. విద్య లేనివాడు వింత బస్సు. బిడ్డలకు మనమిచ్చే నిజమైన ఆస్తి చదువే. అటువంటి చదువునందించే పాఠశాలలు అమ్మ ఒడితో దేవాలయాలతో సమానం. అటువంటి ఓ పాఠశాలని ఇప్పుడు నేను పరిచయం చేయబోతున్నాను. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం తురిమేళ్ల గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ 120 సంవత్సరాల నుంచి ఎంతోమంది రాజకీయ ఉద్దండులను ప్రముఖులను అందించింది. దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త యలవర్తి నాయుడమ్మ కూడా ఈ పాఠశాలలోనే విద్యను అభ్యసించారు. ఈ పాఠశాల యొక్క చరిత్రను వివరించేందుకు ప్రధానోపాధ్యాయులు దేవరకొండ సత్యనారాయణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్, దేవరకొండ సత్యనారాయణ గారు, నిజంగా 120 సంవత్సరాల పైబడి చరిత్ర ఉన్నటువంటి ఈ పాఠశాలకి బీజం ఎలా పడింది? ఈ పాఠశాల యొక్క చరిత్ర గురించి ఒకసారి వివరించండి. ఈ పాఠశాల మిగతా పాఠశాలల కంటే కూడా చాలా ప్రత్యేకమైందండి. ఎందుకంటే వేమూరు నియోజకవర్గమే కాదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కూడా చూసుకుంటే 125 సంవత్సరాలు పైబడిన చరిత్ర కలిగినటువంటి పాఠశాలలు చాలా అరుదుగా కనిపిస్తాయి మనకి. వాటిలో మరింత ప్రత్యేకమైనది ఈ పాఠశాల. ఎందుకంటే 1902 నుంచి తురిమేళ్ల గ్రామంలో ఏకోపాధ్యాయ పాఠశాల మాత్రమే ఉండేది. అటువంటి పాఠశాలలో విద్యను అభ్యసించినటువంటి రావు బహదూర్ శ్రీ కొసరాజు రామయ్య చౌదరి గారు, పున్నయ్య చౌదరి గారు, కొసరాజు సూర్యనారాయణ చౌదరి గారు, ఈ ముగ్గురు కూడా ఈ చదువు యొక్క విలువ తెలుసుకొని మంచి విజనరీస్గా ఆలోచించి ఒక దీర్ఘకాలిక వ్యూహం గ్రామానికి అందించి గ్రామాన్ని దేశ చరిత్రలో జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేకమైనటువంటి గొప్ప గ్రామంగా మలచాలనేటువంటి ఒక మంచి వ్యూహంతో వారి గురువుగారైనటువంటి బాపట్ల ఒక హెడ్ మాస్టర్ గారిని కలిసి అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి బోర్డు దగ్గరకు వెళ్ళి మా ఊరిలో మేము ఒక మంచి పాఠశాలను నిర్మించాలనుకుంటున్నాము, తదనుగుణంగా విద్యని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం అన్నప్పుడు వారికి ముఖ్యమైనటువంటి సమస్య ఎదురైనటువంటి ముఖ్యమైన సమస్య ఏంటంటే ఆర్థిక సమస్య అండి. ఆ సమస్యను అధిగమించడం కోసం రావు బహదూర్ గారు నిజమైనటువంటి వారి యొక్క రామయ్య గారు తనకున్నటువంటి తోటని 14,500 రూపాయలకి అమ్మివేసి ఆ ధనంతో ఒక సెకండరీ పాఠశాలను ప్రారంభించారు. ఆ విధంగా ప్రారంభించినటువంటి ఈ పాఠశాల ఇంతింతై ఒటుడింతై అన్నట్లుగా అంచెలంచెలుగా ఎదగటం ప్రారంభమైంది. మరి 1922లో దీనిని మరి జిల్లా బోర్డుకు అప్పగించడం జరిగింది. పొక్కునూరి దక్షిణామూర్తి గారైనటువంటి అంకిత భావం కలిగినటువంటి, ఒక రకంగా చెప్పాలంటే ఒక గొప్ప ఉపాధ్యాయుడు. ఎంతటి ఉపాధ్యాయుడు అంటే తన దేహము తన గేహము మొత్తము కూడా పాఠశాలకి ఉపయోగించి చివరికి ఆయనకి పిఎఫ్ డబ్బులు తప్ప ఏమి మిగుల్చుకోలేదండి. ఎటువంటి ఆస్తులను సంపాదించుకోలేదు. 24 గంటలు పాఠశాల గురించి ఆలోచిస్తూ గిడుగు నరసింహమూర్తి లాంటి ఒక పిడుగు లాంటి లెక్కల మాస్టర్ గారు ఉండేవారు. వీరిద్దరూ కూడా సూర్యచంద్రుల్లాగా ఈ యొక్క కృష్ణార్జునులాగా ఈ పాఠశాల కోసం నిరంతరం పాటుపడి దీనిని ఈ చుట్టుపక్కల వేమూరు నియోజకవర్గమే కాకుండా చెప్పాలంటే కాకినాడ నుంచి కూడా ఈ పాఠశాలకు విద్యార్థులు వచ్చి వారి యొక్క సాంవత్సరిక పరీక్షలు పాస్ అయ్యి వెళ్ళారు. అంతటి ఘన చరిత్ర, అంతటి గొప్ప కీర్తిని వాళ్ళు ఆర్జించుకోగలిగారండి. ఇప్పటికీ ఈ పాఠశాల పూర్తయి 125 సంవత్సరాలు పూర్తవుతుంది. అయినప్పటికీ కూడా ఈ పాఠశాలలో కార్పొరేటివ్ శక్తులు విజృంభిస్తున్నప్పటికీ గ్రామాలకు వాళ్ళ యొక్క ప్రైవేటు బస్సులను పంపించి గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులను ఊడ్చేస్తున్నప్పటికీ ఈ తురిమేళ్ల గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు వారి యొక్క పాఠశాలని వారి యొక్క వారసత్వ సంపదని కాపాడుకోవటం కోసం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మన పాఠశాలకే మన విద్యార్థులను పంపించుకోవాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయానికి వచ్చి వారి పాఠశాలను అనేక సార్లు ఈ వైండప్ అయ్యే ప్రమాదం నుంచి కూడా కాపాడుకుంటూ వచ్చారండి. అందువల్ల మనం ఈరోజు ఇంత గొప్ప యాంటిక్ స్కూల్ అనాలి, దీన్ని యాంటిక్ పీస్ అనాలండి. వాస్తవంగా మన యొక్క పూర్వీకులు మరి మానూరు రమణయ్య గారి దగ్గర నుంచి కూడా ఈ పాఠశాలకు చరిత్ర ఉందండి. అటువంటి గొప్ప చరిత్రని మనం కాపాడుకోగలిగామంటే ఈ ఊరి పెద్దల యొక్క దృఢ నిశ్చయమే కారణమండి. అయితే తురిమేళ్ల పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించి కూడా మద్రాసు రాష్ట్రం మొత్తం మారుమోగిపోయింది అంటుంటారు. ఎలా సాధ్యం సార్? ఎన్ని సంవత్సరాల పాటు విజయ పరంపర కొనసాగింది? దీనికి కారణం, దీని వెనుకోవాలన్నటువంటి వెన్నెముక మహానుభావుడు, అమరజీవి శ్రీ పొక్కునూరి దక్షిణామూర్తి గారు. వారి యొక్క ప్రధాన అనుచరులుగా, ప్రధాన అసిస్టెంట్గా మ్యాథ్స్ మాస్టర్ అయినటువంటి గిడుగు నరసింహమూర్తి గారిని చెప్పుకోవాలండి. వారు ఈ పాఠశాల కోసం ఇక్కడే అదనపు తరగతులు నిర్వహించారు. అదేవిధంగా విద్యార్థుల పట్ల ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను గుర్తించి
ప్రతి విద్యార్థిని కూడా దగ్గరకు తీసి ప్రేమతో వాత్సల్యంతో వారి ఆర్థిక ఇబ్బందులను వీళ్ళు భరించి పిల్లలకి ప్రైవేటు తరగతులు నిర్వహించి ఒక ఛాలెంజింగ్ యాటిట్యూడ్తో 1933 సంవత్సరంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 100కు 100% ఉత్తీర్ణతను సాధించి ఈ తురిమెళ్ల గ్రామ పాఠశాల యొక్క పేరు మారుమోగిపోయేటట్లు చేశారండి. తద్వారా అంతటి గొప్ప విజయాలు సాధించడం వల్లే ఇప్పటికీ కూడా తురిమెళ్ల గ్రామంలో ఉన్నటువంటి వారు ఎన్ఆర్ఐలుగా, విద్యావేత్తలుగా, శాస్త్రవేత్తలుగా, రాజకీయ ప్రముఖులుగా, వైద్య రంగ ప్రముఖులుగా ఎన్నో రంగాల్లో ఇది కాదు అది లేదు అన్నట్లుగా ప్రతి రంగంలోనూ వాళ్ళ యొక్క ఉనికిని చాటగలిగారంటే దానికి కారణం పొక్కునూరి దక్షిణామూర్తి గారు, వారి యొక్క ప్రధాన అనుచరుడైనటువంటి గిడుగు నరసింహమూర్తి గారండి. అందుకని ఈ పాఠశాలలో వారిద్దరి చిత్రపటాలని ఒక పెద్ద చిత్రపటాలుగా చిత్రీకరించి ఈ పాఠశాలలో వారిని దేవుళ్ళుగా పూజించుకోవడం జరుగుతుందండి గ్రామస్తులు. నిజంగానే అంటే ఎక్కడ చూసినా కానీ అంటే ప్రధాన ఉపాధ్యాయులు ఎవరైతే పనిచేశారో వాళ్ళ పేర్లు బోర్డులకే పరిమితం అవుతాయి. ఇక్కడ చూసుకుంటే ఈ పాఠశాలలో కూడా ఆ ప్రధాన ఉపాధ్యాయులు ఎవరైతే ప్రధాన ఉపాధ్యాయులు చిత్రపటం కూడా ఇక్కడ ఉన్నది. అంటే ఆ ప్రధాన ఉపాధ్యాయులే ఈ పాఠశాలకు మూల స్తంభాలుగా చెప్పుకోవచ్చా? అవునండి. వాస్తవానికి ఎన్నో త్యాగాలు చేసి కొసరాజు రావు బహదూర్ రామయ్య చౌదరి గారు కానీ, పొన్నయ్య చౌదరి గారు కానీ, చదలవాడ ఉమామహేశ్వరరావు కానీ వీళ్ళు కరస్పాండెంట్లుగా అదేవిధంగా ఫౌండర్స్గా ఉన్నప్పటికీ దీని యొక్క పాఠశాల యొక్క అకాడమిక్ ఎక్సలెన్స్లో ఇంత పేరు ప్రతిష్టలకు రావడానికి మాత్రం పొక్కునూరు దక్షిణామూర్తి గారిని, గిడుగు నరసింహమూర్తి గారిని ప్రధానమైనటువంటి కారకులుగా చెప్పుకోవాల్సి వస్తుందండి. వారి వల్ల మాత్రమే ఈ పాఠశాలకి ఇంత ప్రతిష్ట, ఎంతోమంది విద్యార్థులను వారు ఆకర్షించగలిగారు. రమారమి వందల వేల మంది విద్యార్థులు ఈరోజు ఈ పాఠశాల నుంచి వెళ్ళి ఇంత గొప్పగా రాణించగలుగుతున్నారంటే ఆ రోజు వాళ్ళు పెట్టినటువంటి ఒక కండిషన్స్ కానీ, లేకపోతే క్రమశిక్షణ నియమాలు కానీ, వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు కానీ, తర్వాత తరాల్లో వచ్చేటువంటి ఉపాధ్యాయులకు వాళ్ళు నింపిన స్ఫూర్తే కారణమని చెప్పాలండి. అయితే ఈ పాఠశాల అప్పుడు మద్రాసు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా తొలి పాఠశాల అని చెప్పని కూడా చెప్తూ ఉంటారు. అంటే ఆ రోజుల్లో ఇప్పుడైతే ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఏంటంటే తమ బిడ్డలు చదువుకోవాలి, ప్రయోజకులు కావాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తున్నారు. అయితే ఆ రోజుల్లో ఏంటంటే బిడ్డల్ని కూడా బడికి కాకుండా పనులకు పంపించేటటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆనాడు ఈ పాఠశాల ఎలా సక్సెస్ అయింది సార్? అసలు ఈ రోజుల్లో లాగా మనకి కార్పొరేట్ స్కూల్ నుంచి బస్సులు రావటం, క్యారేజీలు కట్టడం, యూనిఫారాలు ఇవ్వటం, యూనిఫారాలు కుట్టించడం, షూస్ వేయటం అంతా చక్కగా ఒక ఆర్గనైజ్డ్ వ్యవహారంగా ఇదివరకు రోజుల్లో ఉండేది కాదండి. అప్పుడు మీరు చెప్పినట్లుగా ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్కే ఎక్కువగా విలువ ఉండేది. దానికి తగ్గట్టుగా వ్యూహాలను రచించుకొని, ప్రణాళికలు రచించుకొని నోరి దక్షిణామూర్తి గారు కానీ, నరసింహమూర్తి గారు కానీ విద్యార్థులకి మనం ఏ టైం అప్పుడు పాఠాలు చెప్తే వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది, వాళ్ళు పనులకు వెళ్ళి వచ్చిన తర్వాత లేకపోతే పనులకు వెళ్ళే ముందు వాళ్ళని పిలుచుకొని లేకపోతే వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయాలను ప్రభుత్వమే నిర్దేశించిందండి. వాటికి తగ్గట్లుగా వాళ్ళు సమయపాలన చూసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి విద్యార్థులకి వాళ్ళు చక్కగా పాఠాలు అందిస్తూ ఉండేవారు. అంటే విద్యార్థుల యొక్క కంఫర్ట్, వాళ్ళ యొక్క కన్వీనియంట్ టైమ్స్ని వీళ్ళ కన్వీనియంట్ టైమ్స్గా మార్చుకొని కూడా వాళ్ళు విద్యాభ్యాసాన్ని విద్యార్థులకు అందిస్తూ ఉండేవాళ్ళండి. అందువల్ల విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా దూర ప్రాంతపు విద్యార్థులు కూడా వచ్చి అప్పట్లో ఈ కాలువలకు ఉన్నాయండి, మనకు తెలుసు కదా, తెనాలి ప్రాంతంలో తీను నాలాలు ఉంటాయండి. ఆ తీను నాలాలు కూడా ఈ తురిమెళ్ల గ్రామానికి ఆనుకొని పోతూ ఉంటాయి. ఆ రోజుల్లో వంతెనలు కూడా లేవండి. ఈ యలవర్తి నాయుడమ్మ గారు లాంటి శాస్త్రవేత్తలు అయితే వాళ్ళు బాల్యంలో ఈ స్కూల్కి వచ్చేటప్పుడు ఆ చొక్కాలు తీసుకొని పుస్తకాలను ఆ చొక్కాల్లో కట్టుకొని ఆ కాలువల్లోంచి ఈత వేసుకుంటూ దాటుకుంటూ వచ్చి తర్వాత బట్టలు వేసుకొని స్కూల్కి వచ్చేవాళ్ళండి. అంతటి విద్య పట్ల ఆసక్తి ఆ విద్యార్థులకు ఉంది. విద్యను అందించాలన్నటువంటి ఒక ఆతృత ఆ రోజుల్లో ఉపాధ్యాయులకి చాలా ఎక్కువగా ఉండేదండి. అందువల్ల మాత్రమే చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఈ పాఠశాలను ఎంచుకోవడం అదొక గొప్ప కారణం. ఈ ఉపాధ్యాయులను ఉన్నారు కాబట్టి ఈ ఉపాధ్యాయుల యొక్క పేరు ప్రఖ్యాతులు ఈ దశ దిశలా వ్యాపిస్తూ నియోజకవర్గాలు ఏంటి జిల్లాలు కూడా దాటుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి ఇతర జిల్లాల నుంచి కూడా ఈ విద్యార్థులు ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ చదువుకోవాలని అనుకున్నాండి. మన నలంద యూనివర్సిటీ కనుక చుట్టుపక్కల దేశాల నుంచి ప్రాచీన కాలంలోనే ఎలాగ విద్యార్థులు వచ్చేవారు, అక్కడ ఉన్న గురువుల యొక్క పేరు ప్రఖ్యాతులను బట్టి హ్యూయాన్ సాంగ్ కానీ ఇంకా ఇతర చైనా యాత్రికులు వచ్చి అక్కడ ఎలా చదువుకున్నారో ఇక్కడ పొక్కునూరి దక్షిణామూర్తి గారు, నరసింహమూర్తి గారి పేర్లు చెప్తే చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా తండోపతండాలుగా వచ్చి ఈ పాఠశాలలో చదువుకున్నారండి. అంటే 125 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ పాఠశాల అంటే నాడు ఎలా ఉండేది, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మరి 120 సంవత్సరాలు కట్టడం అంటే ఇప్పుడు కూడా చెక్కు చెదరలేదు. ఎలా సార్ ఈ కట్టడానికి బీజం ఎలా పడింది?
ఇది అంతా కూడా అండి కొసరాజు రామయ్య చౌదరి గారు ఉన్నారు కదా, రావు బహదూర్ గారు, వారు గ్రామస్తుల్ని మోటివేట్ చేశారండి. మన పాఠశాల, మన ఊళ్ళో ఒక గొప్ప పాఠశాలను మనం నిర్మించుకోవాలి, అది యుగాలు చూసేటట్లుగా ఉండాలి, మిగతా చుట్టుపక్కల గ్రామాల కంటే కూడా మనమే ముందుండాలనేటువంటి ఒక సంకల్పాన్ని గ్రామస్తుల్లో ఎప్పుడైతే వారు నాటారో వారు వెంటనే వచ్చేసి మరి శ్రమదానం చేసేసి చాలామంది మరి వాలంటీర్గా ముందుకొచ్చి మంచి ఆ రోజుల్లో సున్నపురాయి, సున్నము లాంటి కొండరాయి లాంటి వాటిని తీసుకొచ్చి పటిష్టంగా పకడ్బందీగా కట్టారండి. ఇప్పుడు కూడా మనం కనుక హెలికాప్టర్ మీద నుంచి చూస్తూ వెళ్ళేటట్లయితే ఈ స్కూలు హెచ్ లాగా కనబడుతుందండి. దీన్ని హెచ్ బిల్డింగ్ అంటారు. ఇది బ్రిటిష్ వాళ్ళ యొక్క ఇంజనీరింగ్ నైపుణ్యంతో కట్టినటువంటి పాఠశాల అండి. ఇక ఈ బిల్డింగ్తో పాటు మిగతా బిల్డింగులు కూడా ఉండేవి. అవైతే మాత్రం కాలదోషం పట్టినవి, కానీ ఇది మాత్రం ఈ హెచ్ బిల్డింగ్ మాత్రం ఇంకా 100 సంవత్సరాలైనా సరే ఉండేంత పటిష్టంగా ఉందండి. అది చెప్పాలంటే ఇది కేవలం ఒక బిల్డింగ్గా మనం చూడకూడదండి. గ్రామస్తుల సంకల్పం ఎంత గట్టిదో ఈ బిల్డింగ్ను చూస్తే మనకు అర్థమవుతుందండి. ఇక్కడ ఒక శిలాఫలం కూడా చూసామండి. అప్పట్లో ఎవరైతే గుంటూరు జిల్లా కలెక్టర్ ఉన్నారో కూడా ఆయన కూడా శంకుస్థాపన చేసినట్టు. ఏ ఇయర్ జరిగింది సార్ ఇది? ఇది 1911లో జార్జ్ 5 గారు పట్టాభిషేకం చేసుకున్నారండి లండన్లో. ఆ సందర్భంగా రాజావారి పట్టాభిషేకం సందర్భంగా కొన్ని స్కూల్స్ బిల్డింగులు కట్టుకోవడం జరిగిందండి. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని జేఎన్ రాయ్ గారు కలెక్టర్గా ఉన్నటువంటి ఐసీఎస్ అండి, ఆయన ఇండియన్ సివిల్ సర్వీసెస్ చదువుకున్నటువంటి కలెక్టర్ గారు, మన ప్రాంతపు కలెక్టర్ గారు, ఆ సందర్భంగా ఇక్కడ హెచ్ బిల్డింగ్ని నిర్మించడం జరిగిందండి. కరోనేషన్ సందర్భం, కరోనేషన్ అంటే పట్టాభిషేకం అండి. ఈ పాఠశాలని బ్రిటిష్ వారు నిర్మించడం జరిగిందండి. ఆ బ్రిటిష్ వారికి దగ్గరకు వెళ్ళి మన పాఠశాలకి ఈ బిల్డింగులు తీసుకురావడంలో రావు బహదూర్ గారి యొక్క సేవ చాలా కొనియాడదగిందండి. వాళ్ళ యొక్క నిరంతర త్యాగాలు కానివ్వండి, ఆ పట్టుదల కానివ్వండి, ఆ దృఢ నిశ్చయం కానివ్వండి, అవన్నీ కూడా మనకి ఈ బిల్డింగ్ రూపంలో ఇప్పటికీ నిలిచి ఉన్నాయండి. అయితే ఈ పాఠశాలలో అంటే 125 సంవత్సరాల పైబడి చరిత్ర ఉన్నటువంటి ఈ పాఠశాలలో ఎంతోమంది రాజకీయ ఉద్దండులు, మేధావులు విద్యను అభ్యసించారు. యలవర్తి నాయుడమ్మ గారి ఆ విషయం కూడా ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం. ఇక్కడ ఎవరెవరు సార్, ఎంతమంది ప్రముఖులు ఇక్కడ విద్యను అభ్యసించారు? చెప్పుకుంటూ పోతే అండి ఈ సంఖ్య చాలా పెద్దదిగా ఉంటుందండి. వాళ్ళల్లో మనం ముఖ్యంగా అందరికీ బాగా జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ తెలిసినటువంటి వ్యక్తి, ప్రముఖమైన వ్యక్తి యలవర్తి నాయుడమ్మ గారండి. వీరు ఈ గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి యలవరు గ్రామంలో జన్మించారండి. నేను ఇందాక చెప్పినట్లుగా ఆయన తన చొక్కాని తీసుకొని ఈ కాలువలు దాటుకొని ఈత వేసుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చి బట్టలు వేసుకొని చదువుకునేది. చదువు పట్ల ఆయనకున్నటువంటి శ్రద్ధ అంత గొప్పదండి. యలవర్తి నాయుడమ్మ గారు కాకుండా ఎడ్లపాటి వెంకట్రావు గారు లాంటి మరి రాజకీయ ఉద్దండులు ఉన్నారు. మరి గ్రూప్ 2 రాసేటువంటి పోటీ పరీక్షలు రాసేటువంటి ప్రతి అభ్యర్థికి ఒక పుస్తకం చాలా చాలా బాగా సుపరిచితం అండి. అది మనకి ఒక బేస్ హిస్టరీ బుక్గా చూసుకుంటాం దాన్ని. అది ఆంధ్రుల చరిత్ర. ఆ ఆంధ్రుల చరిత్ర రాసినటువంటి శ్రీ బిఎస్ఎల్ హనుమంతరావు గారు ఈ పాఠశాల యొక్క పూర్వ విద్యార్థి అండి. అదేవిధంగా కొడాలి పాపారావు గారండి. ఈ ప్రాంతంలో ప్రజా వైద్యుడిగా పేరుగాంచారు. ఆయన యొక్క హస్తవాసి గురించి ఈ ప్రాంతంలో తెలియని వారు లేరు. కొడాలి పాపారావు గారు లాంటి ప్రజా వైద్యులు, మరి వైద్యో నారాయణో హరి అన్నారు. మరి అటువంటి భగవంతుని స్వరూపంగా భావించబడే కొడాలి పాపారావు గారు కూడా ఈ పాఠశాల యొక్క పూర్వ విద్యార్థినండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారండి. పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, ఇతర ఉద్యోగులుగా కానీ, రాజకీయ ప్రముఖులుగా కానీ, సామాజిక సేవ కానీ, ఇటువంటి అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయండి. ఇటువంటి వాళ్ళ యొక్క సమ్మేళనం సంవత్సరానికి ఒకసారి చొప్పున తురిమేళ్ళ వాళ్ళు గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుంటారండి. రీసెంట్గా ఈ సంవత్సరం హైదరాబాదు జూబ్లీ హిల్స్లో ఫిల్మ్ నగర్లో వాళ్ళ గెట్ టుగెదర్ ఏర్పడిందండి. ఆ గెట్ టుగెదర్ కార్యక్రమంలో ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా నన్ను తెనాలి నుంచి తీసుకువెళ్ళి వాళ్ళ యొక్క సొంత ఖర్చులతో నాకు సన్మానం చేసి పంపించడం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఈ పాఠశాల పట్ల వాళ్ళకున్నటువంటి శ్రద్ధ, వాళ్ళు పుట్టినటువంటి గ్రామం గురించి వాళ్ళకున్నటువంటి శ్రద్ధ, దాని అభిమానం. ఒక్కసారి వాళ్ళ కనుక మనం ఆ గెట్ టుగెదర్ చూసేటట్లయితే ఈరోజు ఎన్ని గ్రామాలు ఇలా గ్రామం తరపున గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోగలుగుతున్నాయి. ఇంత అవేర్నెస్ ఎందుకు వచ్చిందంటే 125 సంవత్సరాల క్రితమే విద్యాభ్యాసానికి సంబంధించినటువంటి ఒక దేవాలయాన్ని నిర్మించుకొని ఆ దేవాలయంలో చదువుకున్నటువంటి చదువు వల్ల మాత్రమే మేము ఇలా దేశాల్లో విదేశాల్లో ఖండాంతరాల్లో వ్యాపించి అదేవిధంగా ఆర్థికంగా సుసంపన్నం కాగలిగామనేటువంటి ఒక అభిమానం వల్ల వాళ్ళు ప్రతి ఏటా గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక్కసారి కనుక మనం అది చూసేటట్లయితే కన్నుల పండుగగా ఉంటుందండి వీళ్ళ గెట్ టుగెదరు. మరి 2008లో అయితే
ఈ పాఠశాల 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శత జయంతి వేడుకలు కూడా జరిపారండి. ఇక్కడ శతవార్షికోత్సవ వేడుకలు ఈ పాఠశాలలో జరిపారు. మళ్ళీ ఇదే సంవత్సరం 2026 సమ్మర్లో ఎండాకాలం సెలవుల్లో మళ్ళీ ఇక్కడికి వచ్చి వార్షికోత్సవం జరుపుకుంటామని చెప్పేసి గెట్ టుగెదర్ ఇక్కడ పెడతామని చెప్పేసి వాళ్ళు చెప్పి ఉన్నారండి. అదండి ఈ పాఠశాలకి వాళ్ళ పట్ల వాళ్ళకున్నటువంటి అభిమానం. అయితే సత్యనారాయణ గారు, అంటే ఇక్కడ పూర్వ విద్యార్థులకు అదేవిధంగా గ్రామస్తులకు ఈ పాఠశాల పట్ల శ్రద్ధ ఉందంటే వాళ్ళకి అభిమానంతో ఉందనేది మనం తప్పకుండా నమ్మాల్సినటువంటి పరిస్థితి. అయితే ప్రధాన ఉపాధ్యాయులు అంటే సహజంగా ప్రభుత్వం నుంచి జీతం వస్తుందా, ఆ జీతం తీసుకున్నామా, టైంకి స్కూల్కి వచ్చామా, వెళ్ళామా అన్నట్లు ఉంటారు. అంకిత భావంతో పనిచేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కానీ మీరు ఈ పాఠశాలలో విద్యార్థుల్ని చేర్పించండి, పాఠశాలలో మీ పిల్లల్ని పంపించండి అని కూడా ఒక మైక్ పట్టుకొని ఊరు మొత్తం తిరిగారు. ఎందుకు సార్? సార్ మనం ఎట్లాంటి వాళ్ళమైనా సరే సార్, ఒక సాధారణంగా ఉపాధ్యాయులు అంటేనే అంకిత భావం కలిగి కేవలం నైతిక ప్రవర్తన, నీతి నిజాయితీ, సత్యం మాత్రమే మాట్లాడటానికి బద్దులయ్యేటువంటి ఉద్యోగం అండి ఇది. మీరు ఏ వృత్తిలో చూసినా సరే ఎంతో కొంత అవినీతి ఉంటుంది, కానీ ఉపాధ్యాయ వృత్తిలో దొరకదు. ఒకవేళ మీరు అన్నట్టుగా కాస్త కోస్త అలసత్వం ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరన్నా ఇక్కడికి వచ్చినా సరే, ఇక్కడ నోరి దక్షిణామూర్తి గారు, పొక్కునూరి దక్షిణామూర్తి గారు, గిడుగు నరసింహమూర్తి గారు లాంటి ఉద్దండ పండితులు ప్రధానోపాధ్యాయులుగా చేసినటువంటి పాఠశాల అండి ఇది. ఇక్కడికి వస్తే మాత్రం మనకున్నటువంటి అలసత్వం కూడా భస్మం అయిపోతుందండి. మనకి ఎంతో కమిట్మెంట్తో చేయాలి, అంకిత భావంతో చేయాలి, ఈ పాఠశాలను కాపాడుకోవాలనేటువంటి తపన మనలో ఆటోమేటిక్గా వస్తుందండి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు చూడండి, 7.5 ఎకరాలు. ఒక్కసారి కనుక మీరు ఆ విద్యార్థులను చూసేటట్లయితే ఇంత విశాలమైనటువంటి ప్రాంగణాన్ని ఉదారంగా దానంగా ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ముందు మనల్ని పోల్చుకున్నప్పుడు మనం చిన్నవాళ్ళం అయిపోతామండి. సో ఎంతో కొంత మనం కూడా ఆయన స్ఫూర్తిని మనం కొనసాగించాలి, వాళ్ళకి తగ్గట్టుగా మనం ప్రవర్తించాలనేటువంటి ఉద్దేశంతో ఈ పాఠశాల యొక్క ఘన చరిత్రని, ఘన వారసత్వాన్ని చూసిన తర్వాత నేను మైకు పట్టుకొని ఈ గ్రామస్తుల్లో ఇంకా ఎవరైనా సరే ఈ గ్రామ చరిత్ర తెలియక కార్పొరేట్ పాఠశాలకు కనుక పంపించి వాళ్ళ యొక్క సొంత గ్రామాన్ని కనుక స్కూల్ని వాళ్ళు నాశనం చేసుకునే పరిస్థితిలో ఉంటే వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం కోసం నేను మైకు పట్టుకొని ప్రతి బజారు దగ్గరికి వెళ్ళి, వద్దు, మీ 125 సంవత్సరాల ఘన చరిత్ర, ఘన వారసత్వం కలిగినటువంటి పాఠశాల మీ సొత్తు, అది మీ యొక్క ఆస్తి, దాన్ని మీరు పోగొట్టుకోవద్దు, మీ ఆస్తులు మీరు పోగొట్టుకోవద్దు, ఇది చరిత్రలో నిలబడిపోయేటువంటి స్కూలు అని నేను ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి మైకు తీసుకొని వెళ్ళి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడానికి కూడా సిద్ధపడ్డానండి. దానికి కారణం ఏంటంటే ఈ స్కూల్ యొక్క చరిత్ర అండి. ఈ స్కూల్ యొక్క చరిత్ర చూసిన తర్వాత ఎవరైనా ఇలాగ మారిపోతారండి. ఎందుకంటే నేను కొన్ని పాఠశాలలో చేసి వచ్చానండి. చాలా చోట్ల నేను అంకిత భావంతోనే చేశానండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చేయాల్సిన దానికంటే తక్కువ చేయటం, గవర్నమెంట్ ఇచ్చేటువంటి జీతానికంటే ₹1 తక్కువ తీసుకోవడానికి నేను ఇష్టపడినండి. ఇక్కడికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చే జీతం కంటే కూడా ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం కనబడిందండి. అందుకనే మా పాఠశాల ఆఫీస్ సబార్డినేట్ అయినటువంటి గుమ్మడి సంతోష్ని తీసుకొని వెళ్ళి ఇద్దరం కూడా ప్రతి కోడలి దగ్గర మైక్ పెట్టేసేసి మేమిద్దరమే సెలవు రోజుల్లో ప్రయత్నం చేసామండి. మరి దురదృష్టం కొద్దీ నాకు ట్రాన్స్ఫర్ జరగటం వల్ల చిలువురు ఎంపీయూపీస్కి వెళ్ళాను. లేకపోతే ఈ సంవత్సరం అయితే ఇంకా కొంతమందిని చేర్పించుకోవడానికి ఇంకా శ్రమించాలని, దీనికోసం ఎంత పాటుపడినా తక్కువే అనిపిస్తుందండి నాకు. అందుకని చేశానండి ఇదంతా. అయితే ఒకప్పుడు మద్రాసు రాష్ట్రం మొత్తం మారుమోగిపోయినటువంటి తుర్మిళ్ళ పాఠశాల అంటే 100% ఉత్తీర్ణతో సాధించి వరుసగా కొన్నేళ్ల పాటు కూడా విజయ పరంపర కొనసాగింది. ఇప్పుడు ఎలా ఉంది సార్ ఈ పాఠశాల యొక్క పరిస్థితి? స్ట్రెంత్ కానివ్వండి, ఆ పర్సంటేజ్లు కానివ్వండి. ఒక్కసారి మనం చూసేటట్లయితే 600కు 600 సంపాదించిన రోజులండి ఇవి. అది కార్పొరేట్ స్కూల్ కావచ్చు, ప్రభుత్వ పాఠశాల కావచ్చు, అంటే మార్కులు చాలా తేలిగ్గా వచ్చేస్తున్నాయి. దానికి కారణాలు అనేకం. ఇదివరకటి కంటే ఆర్థిక వసతులు ప్రతి ఒక్క కుటుంబంలో మెరుగైనవి. సో ప్రతి ఒక్కరికి పుస్తకాలు అందించడం కానీ, భోజనం అందించడం కానీ, పిల్లవాడిని కేవలం చదువుకు మాత్రమే పరిమితం చేయడం కానీ కుదురుతుంది ఈరోజు. అలాంటి రోజుల్లో 100కు 100% సంపాదించడం పెద్ద కష్టమేం కాదండి. ఈవెన్ 600కు 600 మార్కులు సంపాదించిన ప్రభుత్వ పాఠశాల కారంపూడిలో 598 మార్కులు కానీ 1933లో పరిస్థితులు వేరండి. అటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు పొలం పనులకు వెళ్ళాలి, ఇంటి దగ్గర పనులు చూడాలి, తల్లిదండ్రులకు సహాయం చేయాలి తప్ప విద్యకు తమ ఖాళీ సమయాన్ని కేటాయించడం చాలా తక్కువ అండి. అటువంటి రోజుల్లో ఈ ఒక్క పాఠశాల ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 1933వ సంవత్సరంలో 100కు 100% సాధించిందంటే ఆనాటి ఉపాధ్యాయుల యొక్క కృషి ఎంత అవిరళంగా వాళ్ళు పనిచేసి ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పరిస్థితికి వచ్చేసరికి నేను ప్రధాన ఉపాధ్యాయులు అయిన తర్వాత
మరి అదనపు తరగతుల కోసం నా తోటి ఉపాధ్యాయుల్ని నేను ఎప్పుడైతే అడిగానో వాళ్ళు వెంటనే ముందుకొచ్చి చెప్పాను కదండి, ఈ పాఠశాలలోకి వస్తే మనకు పని చేయాలనేటువంటి తపన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. మేము వస్తాం సార్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అదనపు తరగతులు సాధించి గత సంవత్సరం 548 మార్కులు, ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ చరిత్రలో లేనట్లుగా, ఈ పాఠశాల చరిత్రలో లేనట్టుగా 548 మార్కులు సాధించగలిగామండి. అదేవిధంగా 75% పాస్ పర్సంటేజ్ ఉంది. ఈ సంవత్సరం 100% పాస్ పర్సంటేజ్కి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు శ్రీ ఏటీఎస్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. నాకైతే నమ్మకం ఉంది, మరలా ఈ పాఠశాల పునర్వైభవాన్ని మరలా సంపాదించుకుంటుందనేటువంటి నమ్మకం ఉంది. గ్రామస్తులు కూడా ఈ పాఠశాలకు ఏదైనా ప్రమాదం ఏర్పడిపోతుంది, రేషనలైజేషన్లో వైండ్ అయిపోతుందేమో, స్కూల్ నిలబడదేమో అన్నప్పుడల్లా వాళ్ళకున్నటువంటి రాజకీయ ప్రాముఖ్యతని, ప్రాధాన్యతని వాళ్ళు ఉపయోగించి పాఠశాలను కాపాడుకుంటూ రావడం జరుగుతుంది. ఈ నక్కా ఆనందబాబు గారు లాంటి ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, మిగతా వాళ్ళు కూడా ఈ పాఠశాలను మాత్రం ఒక ప్రత్యేకంగా చూస్తారండి. ఈ పాఠశాలను మాత్రం ఎట్లైనా రక్షించుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ పాఠశాలను రక్షించుకోవడం కోసం గ్రామస్తులకి వాళ్ళు సహకరిస్తూ ఉంటారండి. కాబట్టి ఈ పాఠశాల మళ్ళీ నా కోరిక ఏంటంటే, ఒకప్పుడు ఇది ఎంతో వైభవాన్ని చూసింది. పక్కన జూనియర్ కాలేజ్ ఉండేది, దీనికి అనుబంధంగా 1964లో జూనియర్ కాలేజ్ కట్టారు. అదేవిధంగా ఐటీఐ ఉండేది. ఇది ఒక గొప్ప విద్యా కేంద్రంగా ఉంది. కేవలం దీని యొక్క హై స్కూల్గానే కాకుండా ఏకోపాధ్యాయ పాఠశాలగా ప్రారంభమయ్యి సెకండరీ పాఠశాలగా వచ్చి హయ్యర్ సెకండరీగా మారి ఇప్పుడు హై స్కూల్గా ఉండి పక్కన జూనియర్ కాలేజీని పెట్టుకొని ఐటీఐ కాలేజీని పెట్టుకొని కేవలం ఒక మారుమూల గ్రామం ఒక విద్యా కేంద్రంగా వెలసిల్లిందంటే, ఒకప్పుడు జైనులు ఉండేవాళ్ళండి. ఇక్కడ జైనులు తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు విద్య పట్ల ఎంతో శ్రద్ధ ఈ గ్రామస్తుల్లో కల్పించారు. ఆ తర్వాత ఈ రాజా రావు బహదూరు, శ్రీ కొసరాజు రామయ్య చౌదరి గారు వచ్చిన దగ్గర నుంచి విద్యా కేంద్రంగా ఇన్ని రకాలుగా విద్యా కేంద్రంగా మారిపోయినటువంటి ఈ పాఠశాల కొనారెళ్లకుండా పూర్వవైభవాన్ని మళ్ళీ తీసుకురావాలంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు వాళ్ళ యొక్క పిల్లని, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈ పూర్వ విద్యార్థులే, వాళ్ళ తండ్రులు ఈ పూర్వ విద్యార్థులే. గత 5 తరాలుగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా ఈ స్కూల్ యొక్క పూర్వ విద్యార్థులే. దాని యొక్క ప్రాముఖ్యతని మళ్ళీ గుర్తించి వాళ్ళ యొక్క మనవళ్ళను కానీ, మనవరాళ్ళను కానీ, బిడ్డలను కానీ మళ్ళీ ఈ స్కూల్లో చేర్పించాలని ఇప్పుడు ఈ మధ్య తల్లిదండ్రుల్లో ఈ ప్రభుత్వ పాఠశాల పట్ల అవేర్నెస్ పెరిగిందండి. కాకపోతే కార్పొరేట్ స్కూలు, ఇంజనీరింగే చదువు, సాఫ్ట్వేరే ఉద్యోగం, ఈ 3 భ్రమంలో ఉండటం చేత వాళ్ళు ప్రభుత్వ పాఠశాలల్ని కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నారు. అలా కాకుండా 1968లో కూడా చుట్టుపక్కల గ్రామాల్లో హై స్కూల్ రావడం మరో కారణం అండి. అందువల్ల ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గింది తప్ప ఇక్కడ విద్య విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, క్రమశిక్షణ విషయంలో కానీ, మరి ఉపాధ్యాయుల యొక్క అర్హతల విషయంలో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దేనికి తీసిపోని విధంగా చెప్పాలంటే ఇంకా గొప్పగానే ఉందండి. ఈ పరిసరంలో ఉన్నటువంటి హై స్కూల్లో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు కూడా దాదాపుగా అందరూ ఈ పాఠశాల యొక్క పూర్వ విద్యార్థులేనండి. చివరిగా చెప్పండి, అంటే ఈ పాఠశాల 125 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా కొనసాగడానికి కీలక భూమిక పోషించింది గ్రామస్తులేనా? అవునండి, కీలక భూమిక పోషించింది ఎవరంటే గ్రామస్తులేనండి. పొక్కునూరి దక్షిణామూర్తి లాంటి ప్రధానోపాధ్యాయుల్ని తీసుకురావడంలో ఆనాటి గ్రామ పెద్దలు ఏరి కోరి తీసుకొచ్చారండి. ఆయన కృష్ణా జిల్లా అండి. ఇటువంటి ప్రధానోపాధ్యాయుడిని మనం ఇక్కడ తీసుకొచ్చి పెడితేనే మనకి ఈ పాఠశాల అభివృద్ధి చెందుతుందని ఆ రోజుల్లో ఉన్నటువంటి గ్రామస్తులు ఆలోచించారు. ఇప్పుడు కూడా ఈ కొసరాజు విజయ్ కుమార్ గారు కానీ, మరి అదేవిధంగా ఇతర పెద్దలు కానీ, రవికిరణ్ గారు కానీ, అంకమరావు గారు కానీ, ఇటువంటి పెద్దలందరూ కూడా మన పాఠశాలకి మంచి మంచి ఉపాధ్యాయులు రావాలి అని చెప్పేసి ఎంఈఓ గారిని, డిఈఓ గారిని కలుస్తూ ఉంటారండి. ఈ పాఠశాలకు ఏదన్నా ప్రమాదం ఏర్పడిందంటే ముందుకు వచ్చేది గ్రామస్తులేనండి. వాళ్ళు వెంటనే మనకి ఇక్కడ ప్రత్యక్షంగా కనబడకపోయినా పరోక్షంగా రాజకీయ ప్రముఖుల దగ్గరికి, మరి ముఖ్యమైన అధికారుల వద్దకు వెళ్ళిపోయి వాళ్ళ పాఠశాలను రక్షించుకోవడం కోసం ఏమేం చేయాలో కనుక్కొని తదనుగుణంగా చర్యలు తీసుకుంటూ ఈ గ్రామస్తులు ఇప్పటికీ కూడా కీలక భూమిక పోషిస్తున్నారండి. తురుమెళ్ళ గ్రామ ప్రజలకు విద్య అందని ద్రాక్ష కాకూడదు అన్నటువంటి సంకల్పంతో ఆనాటి గ్రామ పెద్దలు కూడా ఇక్కడ పాఠశాల నెలకొల్పడానికి కృషి చేశారు. నాటి నుంచి నేటి వరకు కూడా పాఠశాల అయితే నిర్విరామంగా కొనసాగుతుంది. ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించి మేధావులుగా, రాజకీయ ఉద్దండులుగా, శాస్త్రవేత్తలుగా కూడా తయారయ్యారని ఇక్కడ ప్రధానోపాధ్యాయులు దేవరకొండ సత్యనారాయణ గారితో చెప్తున్నారు. అయితే ఇప్పటికైనా కానీ ఈ ఇరుగు పొరుగు గ్రామస్తులు కూడా తమ పిల్లల్ని కార్పొరేట్ పాఠశాలలకు పంపించకుండా ఎంతో చరిత్ర కలిగి
కలిగినటువంటి తురిమెళ్ల పాఠశాలలకు తమ పిల్లల్ని పంపించి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని కూడా ఆయన ఈ సందర్భంగా వేడుకుంటున్నాడు. కెమెరామెన్ అహ్మద్తో వరప్రసాద్, QTV, బాపట్ల జిల్లా తురిమెళ్ల నుంచి.